హలో, టుడే స్పెషల్ వంకాయ దోసకాయ రోటి పచ్చడి. ఫస్ట్ వంకాయలు కట్ చేసి పెట్టుకొని వంకాయలు పచ్చిమిరపకాయలు కలిపి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చింతపండు యాడ్ చేసుకోవాలి కొంచెం. అండ్ సైడ్లో దోసకాయని మనం పచ్చి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వంకాయ పచ్చిమిరపకాయ చింతపండులో కొద్దిగా వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. జస్ట్ ఆ వేడి చింతపండు మెత్తగా అవుతుంది అంతే. నెక్స్ట్ నేను రోట్లో చేస్తున్నాను, మీరు మిక్సీలో ట్రై చేయండి, బట్ పల్స్లో చేయండి. దీన్ని వంకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు చింతపండు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉప్పు వేసి మంచిగా పచ్చడి చేసుకోవాలి. పూర్తిగా నలగాలి. బట్ మిక్సీలో చూసుకునే వంకాయలు తొందరగా నలిగిపోతాయి. దీన్ని మరీ పేస్ట్ చేయొద్దు, బాగోదు. సో కొంచెం కచ్చపచ్చగా ఉంచుకోండి. దీనిలో కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కలుపుకోవాలి. కొంచెం కచ్చపచ్చ దంచుకోవాలి, అంతేగాని ఈ దోసకాయ ముక్కలు పేస్ట్ అయిపోకూడదు. జస్ట్ మనకు ఆ వంకాయ పేస్ట్లో దోసకాయ కలిస్తే చాలు. నెక్స్ట్ నేను ఆ పచ్చడికి పోపు పెట్టుకుంటున్నాను. పోపులో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు శనగపప్పు మినపప్పు కొత్తిమీర అన్నీ వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా మంచిగా వేసుకొని పోపు పెట్టుకోవడమే. ఇది మొక్కల పచ్చడి, ఇంతే. దీన్ని ఇలానే చేసుకుంటాం, దీన్ని మరీ పేస్ట్లా చేసుకోము. సో ఇంతే మా మమ్మీ స్టైల్ వంకాయ దోసకాయ రోటి పచ్చడి. Do try and let me know in the comments.